క్యాన్సర్ ఉందని తెలుసుకోవడానికి ఎలాంటి స్క్రీనింగ్స్ అవసరం అంటారు? సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకునే టెస్ట్ అవి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తామంటే ఇంకా క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, బయట కంట్రీస్ నుంచి మందులు రెడీగా ఉన్నాయి, దానికి ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది ఎంతవరకు నిజం? ఎక్కడో జరిగిన రీసెర్చ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది, ఎక్కడో ఇన్వెంట్ అయిన డ్రగ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్. అంటే లివర్ క్యాన్సర్ వేరే, బోన్ క్యాన్సర్ వేరే, లంగ్ క్యాన్సర్ వేరే. లంగ్ క్యాన్సర్లో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ajay Varun Reddy Garu, surgical oncologist and robotic surgeon. Hello sir. హలో, How are you? ఫైన్. సో ఈరోజు క్యాన్సర్ గురించి మాట్లాడదాం. క్యాన్సర్ అనేది వ్యాధియా కాదా, అది ఎంతవరకు నిజం? క్యాన్సర్ అనేది వ్యాధి అమ్మ. వ్యాధి అంటే డిసీజ్. సో డెఫినెట్లీ క్యాన్సర్ ఈజ్ అ డిసీజ్ అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇన్ హాస్పిటల్ అండర్ స్పెషలిస్ట్ కేర్. మీరు అడిగింది మోర్ రిలవెంట్ ఎప్పుడు అవుతుందంటే, చాలామంది అది ఒక అంటువ్యాధి అనుకుంటారు. దట్ మీన్స్ కమ్యూనికబుల్ డిసీజ్ అని, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఓకే. మనకు టైఫాయిడ్, మలేరియా అటువంటి కమ్యూనికబుల్ డిసీజ్ కూడా కాదు. అంటే ఒక పేషెంట్ నుంచి వేరే పేషెంట్కి ఆ విధంగా ట్రాన్స్మిట్ కాదు. కొన్ని జబ్బులు ఉంటాయి, అంటే వెన్ యూ స్టే ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్, అటువంటి డిసీజ్ కేటగిరీస్లో కూడా రాదు. ఇది ఒక డిసీజే కానీ ఇట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్ ఆర్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. సో ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? క్యాన్సర్ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఒక వర్డ్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ లాగా అయిపోయింది. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ వర్డ్ మాట్లాడితే కానీ, అటువంటి డిస్కషన్స్ మా ఫ్యామిలీలో తెస్తే కానీ సమ్ బ్యాడ్ ఓమెన్ విల్ హ్యాపెన్, మా క్యాన్సర్ వస్తుందేమో అనుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ పేషెంట్ షుడ్ ఆర్ జనరల్ పబ్లిక్ షుడ్ ఓవర్కమ్. ఓకే. క్యాన్సర్ అనేది మనకు బీపీ, షుగర్, వేరే జబ్బుల్లాగానే. ఆఫ్ కోర్స్ దాని ఇంప్లికేషన్స్ మేడ్ బీ వర్స్, ఎందుకంటే మన కంట్రీలో కానీ కొన్ని కంట్రీస్లో కానీ లేటర్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. బట్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ ఎనీ అదర్ డిసీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇఫ్ దే గెట్ దట్ ఇన్ టు యాక్సెప్టెన్స్, అప్పుడే వీల్ గో ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో మీరు అడిగినట్లు ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్ మనకి ఎట్లా తెలుస్తుందంటే, మన ఎడ్యుకేషన్తోనే తెలుస్తుంది. జస్ట్ లైక్ ఎనీ అదర్ డిసీజ్. ఇప్పుడు షుగర్ గురించి అందరికీ తెలుసు. మనము బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ వల్ల కానీ చాలామందికి ఇప్పుడు బేస్ లైన్ షుగర్ వాల్యూస్ పెరుగుతున్నాయి. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు మనకు షుగర్ ఉందా లేదో తెలుస్తుంది. బీపీ గురించి కూడా అందరికీ తెలుసు. హైపర్ టెన్షన్ అంటే ఇక్కడ దిస్ థింగ్, ఇఫ్ యూ పుట్ అ బీపీ ఆపరేటర్స్ అండ్ చెక్, యూ విల్ నో హౌ ద బీపీ ఇస్. కానీ క్యాన్సర్ అనేటువంటిది అంత ఈజీగా డిటెక్ట్ చేయలేము, ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది ఒక సింగిల్ కండిషన్ అయితే కాదు. క్యాన్సర్ అనేది హెడ్ టు టో ఏ ఆర్గాన్కైనా రావచ్చు. ఇట్ కమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ ఫార్మ్స్. కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉండొచ్చు, కొన్ని స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ ఉండొచ్చు. కానీ అన్ని క్యాన్సర్స్కి కొన్ని టెల్ సైన్స్ అనేవి ఉంటాయి హెడ్ టు టో. బట్ ద బేస్ లైన్ ఇస్ మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుందని మనకే తెలుసు. ఆర్ వి ఫీలింగ్ వెల్, ఆర్ వి ఫీలింగ్ సిక్? మనకు నిన్న లేని సిమ్టమ్ ఈరోజు కొత్తగా వచ్చిందంటే దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్. వెంటనే టెన్షన్ పడిపోని అవసరం లేదు. బట్ ఎనీ సిమ్టమ్ దట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 3 weeks ఆర్ 4 weeks, ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్. అది క్యాన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓన్లీ దెన్ ఇఫ్ యూ గెట్ ఎవాల్యుయేటెడ్. అందులో కొంతమంది పేషెంట్స్కి క్యాన్సర్ రావచ్చు అన్ఫార్చునేట్లీ, చాలామందికి నాన్ క్యాన్సర్ అనేది తేలుతుంది. సో జస్ట్ ఉదాహరణకు మనకు ఒక స్వెల్లింగ్ కనిపించింది బ్రెస్ట్లో, నిన్న మనం నోటీస్ చేయలేదు, ఈరోజు నోటీస్ చేసాము. వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ఇట్. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, 2 weeks, 3 weeks. నాట్ సబ్సైడెడ్, కంపల్సరీ యూ హ్యావ్ టు గో టు ఎ డాక్టర్. ఓకే. మనకు రిపీటెడ్గా కాఫ్, కోల్డ్ చాలామందికి వస్తూ ఉంటుంది. నార్మల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేటివి, ఫ్లూస్ అనేటివి 1 weekలో తగ్గిపోవాలి. రిపీటెడ్గా కాఫ్ ఉంది, 3 weeks, 4 weeks కూడా తగ్గలేదు, అందులో బ్లడ్ కూడా కనిపిస్తుంది అంటే దట్ ఈస్ అ వార్నింగ్ సైన్. ఓకే. సో వీ ఆల్ నో దట్ దెర్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్. స్టిల్ వీ డోంట్ వాంట్ టు గో, ఎందుకంటే అక్కడ వెళ్తే ఏమైనా క్యాన్సర్ అవుతుందని లేదు. వెళ్తే క్యాన్సర్ వచ్చేది కాదు. మీకు ఒకవేళ క్యాన్సర్ ఉంటే అర్లీగా డిటెక్ట్ అవుతుంది, మీరు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడానికి బెటర్గా ఉంటుంది.
సో ఇప్పుడు కొన్ని ఆర్గన్స్లో అది క్యాన్సరా కాదా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ ఐఎమ్ అ డెంటిస్ట్. ఇప్పుడు ఓరల్ మౌత్ సోర్స్ వచ్చాయి, మీకు ఆంకాలజిస్ట్ కాబట్టి మీకు తెలుసు. రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ ఓవర్ మోర్ దెన్ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ మనం ఏదైనా చూస్తే ఇది క్యాన్సర్ కింద అని మనం చెప్తుంటాం. ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ ఇంటర్నల్, లైక్ స్టమక్ ఏగా ఉండొచ్చు, కోలన్ ఉండొచ్చు, అది ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు? వాళ్ళకి ఏమైనా మినిమం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి ఆ పేషెంట్కి? ఖచ్చితంగా తెలుస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఆర్గన్ అది బయట ఉన్నా లోపల ఉన్నా కానీ ఇట్ సర్వ్స్ ఎ ఫంక్షన్. యా. మనకు స్టమక్ అన్నది మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇట్ స్టోర్స్ సమ్ ఫుడ్, దాని తర్వాతనే ఇంటెస్టైన్లో వెళ్ళి డైజెషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటి వరకు 3 చపాతీలు కొంచెం రైస్ తినగలిగినాను. బట్ ఆఫ్ లేట్ ఓవర్ ద పాస్ట్ 1-2 వీక్స్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు ఈట్ వెరీ లిటిల్. కొంచెం తిన్నా కానీ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ ఫుల్, అర్లీ ఫుల్నెస్. దట్ ఈస్ అ సైన్. మనకు ముందు ఎప్పుడు వామిటింగ్ అనేది రాకపోవచ్చు, కానీ ఇప్పుడు వామిటింగ్తో పాటు కొంచెం బ్లడ్ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఆల్సో ఎ వార్నింగ్ సైన్. మన మోషన్ వెళ్తున్నప్పుడు ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు మోషన్ బ్లాక్గా కనిపిస్తుంది, లేదంటే మోషన్లో బ్లడ్ కనిపిస్తుంది. ఆల్ దీస్ ఆర్ వార్నింగ్ సైన్స్. ఓకే. సో లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉన్నందువల్లనే ఆల్ దీస్ సిమ్టమ్స్ ఆర్ షోయింగ్ అప్. అండ్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, 3 వీక్స్ కంటే ఎక్కువ ఉందంటే డోంట్ ఇగ్నోర్. ఓకే. లెట్ ద డాక్టర్ ఫైండ్ అవుట్. అంటే అది స్టమక్లో ఉండే క్యాన్సరస్ లీజనా, స్టమక్ అల్సర్తో కూడా అటువంటి సిమ్టమ్సే రావచ్చు. కొలాన్ అంటే పెద్ద పేగులో ఉండేటువంటి చిన్న పాలిపేనా లేకపోతే క్యాన్సర్ వల్ల వచ్చిందా అనేది డాక్టర్ విల్ ఫైండ్ అవుట్. కానీ జస్ట్ సిమ్టమ్స్తో ఎగ్జాక్ట్గా ఏ ఆర్గన్ అని పాయింట్అవుట్ చేయలేం, కానీ వీ కెన్ గెట్ ఎ క్లూ. ఓకే. దట్ ఈస్ వాట్ గైడ్స్ ద డాక్టర్ ఇన్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. అంటే ఇందాక అన్నారు కదా, బ్లడ్ అండ్ స్టూల్స్, మోషన్లో రక్తం రావడం, అది ఒక్కసారి వచ్చినా కూడా డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేయించుకోవాలా? బ్లడ్ ఇన్ స్టూల్స్ అనేది ఒక్కసారి వచ్చినప్పుడు నార్మలీ ఇట్ ఈస్ నాట్ ఎ రెడ్ ఫ్లాగ్ సైన్. యూజువలీ హెమరాయిడ్స్ అంటే పైల్స్ కానీ ఫిషర్ కానీ ఒకేషనల్గా ఆన్ అండ్ ఆఫ్ ఒక్కోసారి బ్లడ్ పడచ్చు. ఓకే. కానీ వెళ్ళి ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోవడంలో తప్పేం లేదు. బికాజ్ ఎ వెరీ సింపుల్ టెస్ట్ కాల్డ్ యాజ్ పర్రెక్టల్ ఎగ్జామినేషన్. అంటే డాక్టర్ ఫింగర్తో మన రెక్టల్ రీజియన్ని ఎగ్జామిన్ చేస్తారు. ఓకే. దాంతో వారికి ఈజీగా తెలిసిపోతుంది అది హెమరాయిడ్ ఫిషరా లేకపోతే గ్రోత్ ఉందా లేదా అని. సో ఇట్స్ సింపుల్ టెస్ట్. యూ జస్ట్ హ్యావ్ టు వాక్ డౌన్ యువర్ స్ట్రీట్, ఎవరో ఒక డాక్టర్ ఉంటారు లేదంటే సర్జన్ ఉంటారు, మీరు ఈ కంప్లైంట్ చెప్పినట్టు వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. పెద్ద టెస్ట్ కూడా అవసరం లేదు. సో దీంతో తెలిసిపోతుంది సంథింగ్, ఆర్ వి డీలింగ్ విత్ సంథింగ్ మోర్ డేంజరస్ ఆర్ వి డీలింగ్ విత్ ఎ సింపుల్ కండిషన్. ఓకే. సో ఈ మధ్య క్యాన్సర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అందరికీ ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ నార్మల్. ఇప్పుడు మీరు అన్నట్టు థైరాయిడ్, షుగర్, బీపీ ఎట్లా వస్తుందో అందరికీ వస్తుంది. సో అది మేల్లో ఎక్కువ ఉంటుందా, ఫీమేల్లో ఎక్కువ ఉంటుందా? ఫస్ట్ మీరు చెప్పిన ఫస్ట్ పార్ట్ అందరికీ వస్తుందని కాదు. డెఫినెట్లీ ఒక 50 years 100 years బ్యాక్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అంటే ఒక 100 peopleలో 10 పేషెంట్స్కి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు 20 మెంబర్స్కి వస్తుంది అనుకోండి. సో ఇన్సిడెన్స్ పెరిగింది. ఓకే. రకరకాల కారణాలు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, మన ఫుడ్ తినేటువంటి ఫుడ్లో వచ్చేటువంటి చేంజెస్ కావచ్చు, యంగ్స్టర్స్ ఇప్పుడు కొత్త అలవాట్లకి దే ఆర్ గెటింగ్ యూజ్డ్ టు ఎ వెరీ యంగ్ ఏజ్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ చేంజెస్ బేస్ లైన్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరిగింది. కానీ యాడ్ ఆన్ టు దిస్ మనకిప్పుడు ఫ్యామిలీ సర్కిల్స్ పెరిగాయి, ఫ్రెండ్స్ సర్కిల్స్ పెరిగాయి, వాట్సాప్ గ్రూప్స్ పెరిగాయి. సో ఎక్కడో డిస్టెంట్ ఫ్యామిలీ మెంబర్కి కూడా ఏదో ఒక జబ్బు వచ్చినా కానీ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్. సో దాట్ వే చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ ఆర్ ఎవ్రీ ఫ్రెండ్స్ గ్రూప్ ఆర్ ఎవ్రీ క్లాస్మేట్ వాళ్ళల్లో అందరిలో కన్సిడర్ చేసుకుంటే ఎవరికో ఒకరు క్యాన్సర్ వచ్చినట్లు ఫీలింగ్ అంటే మనకు వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ ఇట్. ఓకే. ఖచ్చితంగా ఇన్సిడెన్స్ పెరిగింది, అలాగనే అవేర్నెస్ కూడా కొంచెం ఇప్పుడు పెరుగుతోంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అనేది. సో ఈవెన్ దో ఎక్కువ మందికి డిటెక్ట్ అవుతుంది, ఎక్కువ మంది హాస్పిటల్స్ కూడా వస్తున్నారు, అండ్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో హౌ ఇస్ ద రేషియో ఇన్ మేల్ అండ్ ఫీమేల్? ఎవరికి ఎక్కువ వస్తుంది? సో ఆల్మోస్ట్ సేమ్, బట్ ద సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ మ్యాటర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనుకోండి, ఓరల్ క్యాన్సర్స్ అనుకోండి, మోస్ట్లీ మేల్స్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్స్. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్, యువర్ ఎ డెంటిస్ట్, యు నో, మెయిన్లీ మేల్స్ ఆర్ ద వన్స్ టొబాకో చూయింగ్ కానీ పాన్ గుట్కా అటువంటి హ్యాబిట్స్ అంటే ఉంటాయి. సో దట్స్ వై మేల్స్ ప్రిడామినెంట్గా వి గెట్ దీస్ ఓరల్ క్యాన్సర్స్. స్మోకింగ్ కూడా మేల్స్లో ఎక్కువ. సో డెఫినెట్లీ లంగ్ క్యాన్సర్స్ అనేటివి ఇన్సిడెన్స్ అనేది మేల్స్లో ఎక్కువ. ఫీమేల్స్లో కొన్ని ఆర్గన్ స్పెసిఫిక్స్ ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్ ఓన్లీ బికాస్ దట్ ఈస్ అన్ ఆర్గన్ దట్ ఈస్ వెరీ పర్టిక్యులర్ టు దెమ్. యూట్రైన్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్. సో అవి కాకుండా సమ్
దెర్ ఇస్ అ ప్రిఫరెన్స్ టువర్డ్స్ సమ్ క్యాన్సర్స్, కానీ మోర్ ఆర్ లెస్ అది ఇట్ ఈస్ 50-50. ఓకే. బట్ లార్జ్లీ ఆర్టిఫిషియల్గా ఈ హ్యాబిట్స్ వల్ల లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటివి దీస్ ఆర్ స్మోకింగ్ రిలేటెడ్, ఆల్కహాల్ రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఆర్ ప్రిడామినెంట్లీ సీన్ ఇన్ మేల్స్. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు మేల్లో అనుకోండి హ్యాబిట్స్ వల్ల తెలిసి కూడా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. సో ఫీమేల్లో హౌ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ యూటెరైన్ క్యాన్సర్ కానీ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేయకుండా వై? So this is a very basic question and it has to do something with the human psychology and human mentality. So నార్మల్గా ఇప్పుడు మనకు వేరే ఏ జబ్బు వచ్చినా వీ డోంట్ ఆస్క్ వై. నవడేస్ షుగర్ వచ్చిందంటే వీసే నేను ఎక్కువ స్వీట్లు తినలేదు అయినా కానీ వచ్చిందిలేండి అని. బీపీ వస్తే అంటారు నాకేమంత టెన్షన్ లేవు సార్ అయినా కానీ బీపీ వచ్చింది అంటారు అని. కానీ క్యాన్సర్ అన్ని వెంటనే ఇట్స్ ఎ వెరీ గ్రేవ్ క్వశ్చన్ దే గో ఇన్ టు సేయింగ్ దట్ నా లైఫ్లో ఐ హ్యావ్ లివ్డ్ ఏ నార్మల్ లైఫ్. I have had one wife, I have had children which I have loved and I have not had any habits. Why me అన్నది. మీరు చుట్టాలలో కూడా ఎప్పుడైనా చూస్తే చాలా పద్ధతిగా నీట్గా ఇంట్లో తినేవాళ్ళు, ఎలాంటి హ్యాబిట్స్ లేని వాళ్ళు, అన్నీ లైక్ యూనో ఒక ఆర్డర్ ప్రకారంగా చేసిన వాళ్ళకే వస్తూ ఉంటుంది. ఎందుకు అలా కాదు. సో వాట్ ఇట్ మీన్స్ టు సే ఇస్ ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్తీ హ్యాబిట్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే పెరుగుతుంది. కానీ జనరల్గా మన ఏజ్ పెరుగుతూ ఉన్నప్పటికీ మన బాడీలో వచ్చేటువంటి చాలా చేంజెస్ అంటే మ్యూటేషన్స్ అనేటువంటి జెనెటిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ నో కంట్రోల్ ఆన్. దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ చేంజ్. ఓకే. అండ్ మోస్ట్ క్యాన్సర్ ఇస్ బికాస్ ఆఫ్ సచ్ చేంజెస్. ఓకే. ఈవెన్ దో వీ ట్రై అండ్ బ్లేమ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, దీస్ ఆర్ యాడిటివ్ ఎఫెక్ట్స్. అంటే మన పెరుగుతున్న ఏజ్తో పాటు మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఇటువంటి హ్యాబిట్స్ యాడ్ చేసినప్పుడు ఇట్ జస్ట్ ఎగ్జాజరేట్స్ ద హోల్ ప్రాబ్లమ్. బట్ మన జీవిస్తూ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ అని హ్యాబిట్స్. సమ్ సార్ట్ ఆఫ్ బాడీ టైప్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ సమ్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ టు ఇట్. కానీ ఎనీవన్ హూ ఈస్ ఓల్డర్ దెన్ 60 in females, because our lifespans have increased over periods of time. అదే మీరు 1900sలో కన్సిడర్ చేస్తే పీపుల్ నెవర్ యూస్ టు లివ్ మోర్ దెన్ 50 or 60 బికాస్ ఆఫ్ అదర్ డిసీజెస్. ట్యూబర్క్లోసిస్ ఉండేది, కొలరా, డయేరియా, ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. ఇప్పుడు లైఫ్ స్పాన్స్ పెరిగాయి, పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్. యూ గెట్ టు సీ ఆల్ దీస్ డిసీజెస్ విచ్ ప్రాబ్లీ వర్ దేర్ బిఫోర్ ఆల్సో, కానీ ఇప్పుడు బెటర్గా డిటెక్ట్ అవుతాను. ఓకే. సో ఈ విక్టిమ్ మెంటాలిటీ అన్నది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ పేషెంట్స్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్. ఓకే. క్యాన్సర్ వచ్చిన వెంటనే మనం ఏదో తప్పు చేసామని కాదు, ఆర్ నాట్ దట్ సమ్వన్ హ్యాస్ పనిష్డ్ అస్, ఇదేదో గాడ్ నాకు ఇచ్చిన పనిష్మెంట్ అయితే కాదు, అలానే అనుకుంటారు. వన్స్ యు ఆర్ బార్న్, పిల్లల్లో వచ్చేటువంటి జబ్బులు కొన్ని ఉంటాయి, మిడిల్ ఏజ్లో వచ్చేటువంటి జబ్బులు ఉంటాయి, ఓల్డర్ ఏజ్లో వచ్చేటువంటి జబ్బుల్లో క్యాన్సర్ అనేది ఒకటి. దీస్ ఆర్ కాల్డ్ యాక్సిడెంట్స్ ఆఫ్ అవర్ బాడీ. మన జెనెటిక్ మ్యూటేషన్స్లో జరిగే యాక్సిడెంట్స్నే మ్యూటేషన్స్ అంటారు. ఈ మ్యూటేషన్స్ని మన బాడీ తనంతకు తాను నార్మల్గా కరెక్ట్ చేసుకున్నా కానీ సమ్ ఆఫ్ దీస్ ఎస్కేప్ దీస్ మెకానిజమ్స్ అండ్ ఎవెన్చువలీ సమ్ ఆఫ్ దీస్ సెల్స్ కెన్ బికమ్ క్యాన్సరస్. అసలు జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఏంటిది? మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ చిన్న చిన్న సెల్స్తో తయారు చేసినబడింది. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నో సిన్స్ అ లాంగ్ టైమ్. మన బాడీలో ఉండే ఒక చిన్న పార్ట్ని కూడా మైక్రోస్కోప్లో చూస్తే దెర్ ఇస్ అ సింగిల్ లివింగ్ యూనిట్ కాల్డ్ యాజ్ అ సెల్. ఇది మీరు డాక్టర్ కాబట్టి యూ నో. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ టెల్స్, ఒక మన స్కిన్లో ఉండేటువంటి సెల్, మన హార్ట్లో ఉండేటువంటి సెల్, మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్ డిఫరెంట్. కానీ ఆ సెల్ ఒరిజిన్ అయినప్పుడు ఒకే రకమైన సెల్లే. వాట్ టెల్స్ దిస్ సెల్ టు ఫంక్షన్ ఇన్ ఎ డిఫరెంట్ వే? స్కిన్ సెల్ ఒక రకమైన ఫంక్షన్, హార్ట్ సెల్ ఒక రకమైన ఫంక్షన్, నర్వ్ సెల్ అంటే బ్రెయిన్లో ఉండేటువంటి సెల్ ఒక రకమైన సెంట్. సో ఇవన్నీ కంట్రోల్ చేసేటువంటిది ఆ సెల్లో ఉండేటువంటి జెనెటిక్ మెటీరియల్. సో దీస్ ఆర్ కాల్డ్ అ జెనెటిక్. సో దీస్ ఆర్ డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్. దిస్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అన్నీ అంటే మనుషుల్లోనే కాదు, అనిమల్స్లో కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క సెల్ ఒక ఆర్గన్లో ఎలా ఫంక్షన్ కావాలి, దాని నార్మల్ డివిజన్స్ ఎలా జరగాలి, దాని లైఫ్ సైకిల్ ఎటువంటిది, ఎన్ని రోజులు ఇట్ హ్యాస్ టు లివ్, వెన్ ఇట్ హ్యాస్ టు గివ్ వే ఫర్ న్యూ సెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ ఎన్కోడెడ్. కానీ ఈ కోడింగ్లో ఒక సెల్ వేరే సెల్ డివైడ్ అవుతున్నప్పుడు దేర్ ఆర్ మిస్టేక్స్ దట్ కెన్ హ్యాపెన్ అండ్ దీస్ ఆర్ న్యాచురల్ మిస్టేక్స్. అంటే ఒక ప్రోడక్ట్, మీరు ఫ్యాక్టరీలో కూడా ప్రోడక్ట్ అయ్యేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి ఆ మిషన్స్లో. మన బాడీలో వీ హ్యావ్ మెకానిజమ్స్ టు డీల్ విత్ దిస్. ఓకే.
సో ఒక సెల్ వేరే సెల్గా డివైడ్ అవుతున్నప్పుడు ఏదన్నా జెనెటిక్ మ్యూటేషన్లో డిఫెక్ట్ జరిగితే ఆర్ బాడీ బై ఇట్ సెల్ఫ్ అటాక్స్ అండ్ కిల్స్ ఇట్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెకానిజం. వేరే మెకానిజమ్స్ చాలా ఉన్నాయి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్. కానీ ఈ మెకానిజమ్స్ని కూడా దాటుకొని సమ్ సెల్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక డిఫెక్టివ్ సెల్ అన్నది గ్రోత్ పొటెన్షియల్ ఉన్నప్పుడు, అంటే ఇఫ్ ఇట్ డివైడ్స్ without any breaks, ఓకే. then it is called as a cancerous cell. So the problem occurs in a part of the genetic mutation that gives it a capacity to grow uncontrolled. So that is the basis of cancer. సో అది ఎక్కడైనా జరగచ్చు, మన స్కిన్లో జరగచ్చు, లివర్లో జరగచ్చు, మజిల్ టిష్యూలో జరగచ్చు, స్టమక్లో జరగచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే వీ డోంట్ హ్యావ్ టు గో సో డీప్ ఇన్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాజింగ్ దిస్. ఎందుకంటే 90% ఆఫ్ దీస్ మ్యూటేషన్స్ అక్కర్ న్యాచురలీ. 10% to 20% we make it worse by adding all these smoking, drinking, chemicals, lifestyle changes. And the last thing how we make it worse is symptoms unna gaani మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళం. That is the last thing we have to concentrate on. First two things, sometimes first thing we may not have any control on. Second thing, you can control your habits all your life. But diagnose అయిన తర్వాత లేదంటే symptoms వచ్చిన తర్వాత your job is to go to the right specialist. Seek help early. అప్పుడే మన క్యాన్సర్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. క్యాన్సర్ ఉందని తెలుసుకోవడానికి ఎలాంటి స్క్రీనింగ్స్ అవసరం అంటారు? సో స్క్రీనింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీనింగ్ అంటే మనకు సిమ్టమ్స్ లేకుండానే చేసేటువంటి టెస్ట్. ఓకే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇస్. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకునే టెస్ట్ అవి డయాగ్నోస్టిక్ టెస్ట్. సో స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తామంటే మనకు సిమ్టమ్స్ లేవు అయినా కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్ట్ అన్నది దీస్ ఆర్ ఆల్రెడీ పుట్ ఫోర్త్ బై మెనీ అసోసియేషన్స్. ఇప్పుడు ఎవరైనా ఎల్డర్లీ లేడీ 45 to 50 దాటిన తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఓకే. ఇయర్లీ ఆర్ అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 2 years మ్యామోగ్రామ్ చేయించుకుంటే మనకు తెలియకుండానే మన బ్రెస్ట్లో ఉండేటువంటి చిన్న చిన్న క్యాన్సరస్ గడ్డలు కానీ లేదంటే ప్రీ క్యాన్సరస్ గడ్డలు కానీ గుర్తించవచ్చు. అండ్ ఎందుకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అంటే దీస్ ఆర్ లో కాస్ట్ టెస్ట్. మన ఆ టెస్ట్ చేసినందుకు దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ద అడ్వాంటేజ్ దట్ యూ గెట్ బై డూయింగ్ ద టెస్ట్ ఈవెన్ ఆ లో కాస్ట్ ఈజ్ మచ్ మోర్. సో వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్ అండ్ గివ్ ఎ ట్రీట్మెంట్ ఇన్ stage 1 ఇట్ సెల్ఫ్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. అలాగనే కొన్ని కంట్రీస్లో 60 తర్వాత 5 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోమని దేర్ ఇస్ అ రికమెండేషన్. బికాస్ కొలాన్ క్యాన్సర్స్ అంటే మన పెద్ద పేగులో వచ్చేటువంటి క్యాన్సర్స్ అనేటివి కామన్ కాబట్టి దిస్ ఈజ్ అనదర్ రికమెండేషన్. ప్యాప్స్మియర్ మన కంట్రీలో మన గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ డూ ఏ ప్యాప్స్మియర్ విదౌట్ అస్ ఆస్కింగ్. బికాస్ వేరే కంప్లైంట్ కోసం వచ్చిండొచ్చు, క్యాన్సర్ కోసం కాదు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఇఫ్ యూ డిటెక్ట్ ఇట్ అంటే 1000 patientsలో చేసి ఒక పేషెంట్లో డిటెక్ట్ చేసినా కానీ యూ కెన్ సేవ్ దేర్ లైఫ్ ఎర్లీ ఆన్. ఓకే. ఫీమేల్స్కి ఆల్వేస్ రిమెంబర్ ఆఫ్టర్ 45 to 50 ఆల్వేస్ గెట్ అ మ్యామోగ్రామ్. ఇట్ ఈస్ వైడ్లీ అవైలబుల్, హైదరాబాద్లో అవైలబుల్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా. కొలనోస్కోపీ ఆల్సో ఈజ్ రికమెండెడ్, కానీ కొలనోస్కోపీ ఈజ్ ఎ ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్ అంటే మన బాడీ లోపల కెమెరా పెట్టి చూసేది కాబట్టి మెనీ పీపుల్ మే నాట్ బీ కంఫర్టబుల్. బట్ సో వాట్ వీ సే ఇస్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత స్లైట్ చేంజెస్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటే మనం ఇంటెస్టైనల్ హ్యాబిట్స్లో ఉన్నా కానీ బెటర్ టు గో అండ్ గెట్ ఎ కొలనోస్కోపీ. ఓకే. సో క్యాన్సర్ ఇప్పుడు హ్యాబిట్స్ అండ్ జెనెటిక్ మ్యూటేషన్తోనే కాకుండా కూడా ఇప్పుడు జంక్ ఎక్కువగా తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇది వస్తుండొచ్చు. మేకప్ ప్రోడక్ట్స్, టూ మచ్ యూసేజ్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్ మనం సెలబ్రిటీస్ చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం. టూ మచ్ ఆఫ్ యూసేజ్ వల్ల వాళ్ళకి వచ్చింది అనేది, అది ఎంతవరకు నిజం? అండ్ ఈవెన్ దిస్ యుటెన్సిల్స్, ఐరన్వి వాడాలా, కుండవే వాడాలా, నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయాలా, ఇవన్నిటి మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నిజం ఏంటి దీంట్లో? ఇందులో మీరు అడిగిన వాటిలో అన్నిట్లో పార్ట్లీ ట్రూ, పార్ట్లీ ఫాల్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ క్యాన్సర్ అనేది మల్టీఫ్యాక్టరల్. ఒక కెమికల్ అవాయిడ్ చేస్తే అవాయిడ్ అయ్యేది కాదు. ఒక కెమికల్ ఒక టైప్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్ యూస్ చేస్తే క్యాన్సర్ వస్తుంది, ఒకటి యూస్ చేస్తే రాదు అని ఏం లేదు. ఓకే. జనరలీ స్పీకింగ్ రిమెంబర్ దట్ whatever is natural and whatever our bodies have been used to for a long time over centuries is more or less considered healthy because that is part of our nature. ఫ్యాక్టరీస్ నుంచి ఆర్టిఫిషియల్గా ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ కానీ కొన్ని డైయింగ్ కంపెనీస్లో యూస్ చేసేటువంటి కెమికల్స్ కానీ ఆల్ దీస్ హ్యావ్ సమ్ అన్నోన్ కెమికల్స్ విచ్ ఆర్ కార్సినోజెనిక్. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజ్ చేసేటువంటి కెమికల్స్ అంటారు.
మనం కావాలని ఎవరు కన్జ్యూమ్ చేయరు ఈ కెమికల్స్. పార్ట్లీ వాట్ ఇట్ హెస్ బికమ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు మనము ప్లాస్టిక్స్ యూస్ చేస్తున్నాము అండ్ వీ కెనాట్ లివ్ విదౌట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్యాగ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఆల్ దీస్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అన్నోయింగ్లీ ఇన్ అవర్ ఫుడ్ చైన్, మన ఫుడ్లో కానీ లేదంటే మన డే టు డే యూస్ చేసేటువంటి మెటీరియల్స్లో కానీ ఇటువంటి కెమికల్స్ అనేటివి దే హ్యావ్ కమ్ ఇన్. బట్ నౌడేస్ గవర్నమెంట్ హ్యాస్ సమ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ దిస్. అంటే దే వాజ్ అ టైమ్ వెన్ దిస్ వాజ్ ఆల్ అన్రెగ్యులేటెడ్. ఇటువంటి సప్లిమెంట్స్ అంటారు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటారా, దాంట్లో కూడా ఏముందని చాలామందికి తెలిసేది కాదు. చిప్స్ ప్యాకెట్స్లో ఏం వేస్తున్నారు ఏం తెలిసేది కాదు. బట్ అట్లీస్ట్ వీఆర్ ఓకేనో, ఎందుకంటే మన కంట్రీలో కూడా అటువంటి రెగ్యులేషన్స్ వచ్చాయి. ఎవ్రీ మార్కెటెడ్ ఫుడ్ ప్రోడక్ట్, ఎవ్రీ థింగ్ దట్ పర్సన్ యూజెస్ గో త్రూ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. బట్ మనం ఏమని అర్థం చేసుకోవాలంటే హౌ మచ్ ఎవర్ యూ డూ దీస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ 100% యూ కెనాట్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ అ కార్సినోజెనిక్ అండ్ విచ్ ఈస్ నాట్ కార్సినోజెనిక్. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తెలుస్తుంది. బై ద టైమ్ 20 years తర్వాత నేను యూజ్ చేసేటువంటి కెమికల్ కార్సినోజెనిక్ అని తెలిసిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెస్ట్ టు స్టే న్యాచురల్, అవాయిడ్ యూజింగ్ ఎక్సెసివ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ కెమికల్స్. అది కాస్మెటిక్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, ఎనీ ఆఫ్ దీస్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. తప్పనిసరి పరిస్థితి అన్నది మనకి ఏది లేదు. దిస్ ఈజ్ ఆల్ సంథింగ్ దట్ వీ డూ అవుట్ ఆఫ్ చాయిస్. So make a choice today. Okay. If you can avoid all these processed foods, chemicals that you apply on your body, definitely that is a healthier way of living. ఓకే. ఇప్పుడు క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి కదా సార్, దాంట్లో ఎప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం? క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్లో అవసరం వస్తుంది? So first of all, let's understand cancer stages అనేవి. సో అందరూ అనుకున్నట్టే స్టేజ్ 1 is low stage, స్టేజ్ 4 is a higher stage. ఓకే. సో దీనికంటే ముందు ఒక ప్రీ క్యాన్సర్ స్టేజ్ కూడా ఉంది, స్టేజ్ 0 అనేది. అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఇప్పుడు ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటే మౌత్లో రెడ్ ప్యాచెస్, వైట్ ప్యాచెస్. సో చాలా ఇయర్స్ పాన్ కానీ గుట్కా కానీ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి సడన్గా క్యాన్సర్ ఫామ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి మౌత్లో ఉండే లైనింగ్ అన్నది డ్యామేజ్ అయిన తర్వాత ఇట్ ఫార్మ్స్ ప్యాచెస్. సో రెడ్ ప్యాచెస్ కానీ వైట్ ప్యాచెస్ కానీ. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్. అంటే క్యాన్సర్ ఉండేటువంటి ఒక ప్రీ స్టేజ్, అంటే స్టేజ్ 0 అంటారు. ఎవెన్చువలీ ఇఫ్ యూ లీవ్ ఇట్ అండ్ కంటిన్యూ విత్ దిస్ హ్యాబిట్స్ ఇట్ ఫార్మ్స్ డెఫినెట్లీ క్యాన్సర్గా ఫామ్ అవుతుంది. ద ఎర్లియస్ట్ స్టేజ్ స్టేజ్ 1. ఓకే. అంటే ఒక దగ్గర ఉంది, ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు, కొంచెం సైజ్ పెరిగిన తర్వాత అది స్టేజ్ 2 అంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్, క్యాన్సర్ లక్షణం ఏంటంటే సమ్టైమ్స్ ఇట్ కెన్ స్కిప్ దట్ ఏరియా అండ్ దెన్ గో టు ద నెక్స్ట్ ఏరియా. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అనుకోండి, అది లింఫ్ నోడ్స్కి వెళ్తుంది, నెక్లో ఉండే లింఫ్ నోడ్స్ చిన్న చిన్న గడ్డల దగ్గర వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ యూజువలీ స్టేజ్ 3. అండ్ ఇంకా ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్ అండ్ నాట్ ట్రీట్ ఇట్, ఇట్ గోస్ టు రెస్ట్ ఆఫ్ ద బాడీ. లంగ్స్లో వెళ్ళచ్చు, బోన్లో వెళ్ళచ్చు, బ్రెయిన్లో వెళ్ళచ్చు. దట్ ఈస్ స్టేజ్ 4. ఓకే. ఇందులో జనరలీ స్పీకింగ్ మోస్ట్ క్యాన్సర్స్కి స్టేజ్ 4 ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ అ అన్ట్రీటబుల్ స్టేజ్. అంటే క్యూర్ మనం చెయ్యలేము. అలా అని దీస్ పేషెంట్స్ డజంట్ మీన్ దే హ్యావ్ నో హోప్. స్టేజ్ 4లో డిటెక్ట్ అయినా కానీ నౌడేస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్ ఫర్ కంట్రోల్. ఓకే. అంటే బాడీలో, లంగ్లో, బ్రెయిన్లో ఎక్కడ వెళ్ళినా కానీ యూజువలీ వీ హ్యావ్ గుడ్ సార్ట్ ఆఫ్ కీమోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ సో దట్ దే కెన్ గో ఎనీవేర్ ఇన్ ద బాడీ అండ్ యాక్ట్. ఓకే. కానీ ఇందులో 100% క్యూర్ అయ్యేదైతే ద ఛాన్సెస్ ఆర్ లెస్. సో స్టేజ్ 4 పక్కన పెడితే స్టేజ్ 1, 2, 3లో మోస్ట్ సాలిడ్ క్యాన్సర్స్, అంటే మన బాడీలో వచ్చేటువంటి ఒక ఆర్గన్లో ఒక గడ్డలాగా వచ్చేటువంటిది, సర్జరీ ఈజ్ ఏ ప్రైమ్ ట్రీట్మెంట్. అంటే ఇనిషియల్గా ఆఫర్ చేయొచ్చు, లేదంటే కొంచెం కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆఫర్ చేయొచ్చు. బట్ సర్జరీ రిమైన్స్ ఏ పిల్లర్ ట్రీట్మెంట్. అంటే దట్ ఈస్ వన్ వే ఆర్ ద అదర్. సర్జికల్ రిసెక్షన్ చేసి మార్జిన్ ఫ్రీ రిసెక్షన్ ఇస్తేనే ఈ పేషెంట్స్ క్యూర్ అవుతారు. కొన్ని కండిషన్స్లో మేము సర్జరీ ముందు టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద క్యాన్సర్ కానీ, లేదంటే హై రిస్క్ క్యాన్సర్స్లో కానీ వీ టెన్ టు గివ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ టు డౌన్ స్టేజ్ ఇట్. బట్ స్టిల్ దాని తర్వాత సర్జరీకి వెళ్తాం. ఇప్పుడు సర్జరీ ఆల్సో ఈజ్ నాట్ ముందులా కాదు, ఇట్ ఈస్ బికమ్ వెరీ రోబస్ట్ సైన్స్. ఎటువంటి క్యాన్సర్ ఎలాంటి ప్లేస్లో ఉంది, ఎలాంటి ఆర్గన్లో ఉంది, ఎలాగ మనం సర్జరీ ప్లాన్ చేయాలని ఆల్ దిస్ వీ యూజువలీ నో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సర్జరీ ఇట్ సెల్ఫ్. హై క్వాలిటీ సిటీ స్కాన్ చేసి, పెట్ స్కాన్ చేసి, వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి డైరెక్ట్గా సర్జరీ వెళ్ళాలా, లేదంటే సైజ్ రిడ్యూస్ చేసి సర్జరీకి వెళ్ళాలా, సర్జరీ టైంలో డూ వీ హ్యావ్ టు గో 1 or 2 steps అహెడ్. అంటే సర్జరీ ట్యూమర్ ఉన్న చోటే కాదు, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయి ఉండొచ్చు, సో లింఫ్ నోడ్స్ కూడా తీయాలా,
how much margin to remove. All this is standardized now. So that is why a specialty treatment is very important for these. సో సర్జరీ అన్నది ప్రైమ్ ట్రీట్మెంటే కానీ ఆ సర్జరీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూయన్సెస్. ఓకే. హౌ యూ ప్లాన్ సర్జరీ, వాట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. కొంతమందికి ఓపెన్ సర్జరీనే చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఆర్ ద లొకేషన్. కొంతమందికి వీఆర్ ఏబుల్ టు ఆఫర్ రోబోటిక్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీస్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ ఎవాల్వింగ్ ఎవ్రీ డే, బట్ దట్ ఈస్ ఆల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. కానీ అలాగనే పేషెంట్స్, జనరల్ పబ్లిక్ ఆల్సో వాట్ వీ వాంట్ దెమ్ టు ఎవాల్వ్ ఇన్ ఇస్ ద నాలెడ్జ్ దట్ దే హ్యావ్ యాక్సెస్ టు. అంటే ఏ సిమ్టమ్ని కూడా ఇగ్నోర్ చేయకండి. ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పెషలిస్ట్. అంటే ఒక గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్తోనే టచ్లో ఉంటే సరిపోదు. మీకు క్యాన్సర్ రాకపోవచ్చు కానీ ఆల్వేస్ ఫైండ్ అవుట్ ఇన్ యువర్ ఏరియా ఉన్నారా, ఆంకాలజిస్ట్ ఉన్నారా, ఒకవేళ ఇటువంటి డయాగ్నోసిస్ వస్తే హూమ్ టు గో టు, విచ్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్. సో ఆల్ దిస్ మీరు కూడా ప్రీ ప్లాన్ చేస్తేనే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు సీక్ ట్రీట్మెంట్ ఇన్ అన్ ఎర్లీ వే. అండ్ ఎందుకు నేను ఎర్లీ అంటున్నానంటే టైమ్ ఈజ్ మనీ ఇన్ దిస్ ట్రీట్మెంట్స్. జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు రన్ టు ఎ హాస్పిటల్. క్యాన్సర్ గివ్స్ అస్ సమ్ టైమ్ బట్ నాట్ వెరీ లాంగ్. అంటే మీరు డయాగ్నోసిస్ అయిన తర్వాత వెంటనే పరిగెత్తన అవసరం లేదు, బట్ యూ కెనాట్ లీవ్ ఇట్ ఫర్ మంత్స్ టుగెదర్ బికాస్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ద వెరీ నేచర్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ గ్రోస్ అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ స్ప్రెడ్స్. ఓకే. సో టు అవాయిడ్ దట్ యూ విల్ హ్యావ్ టు యాక్ట్ ఇన్ టైమ్. సో మనం ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు అనుకున్నాం, కానీ అంటువ్యాధి కాదు, కానీ మనకు వచ్చినప్పుడు మన బాడీలోనే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్యాన్సర్ అండి. క్యాన్సర్ అనేటువంటి పేరు కూడా అందుకే ఇచ్చారు. ఇట్స్ అ గ్రీక్ టర్మ్, సంథింగ్ సిమిలర్ టు ఎ క్రాబ్ అని. అంటే ఇట్ డజంట్ స్టే ఇన్ వన్ ప్లేస్. ఒక చోట ఉన్నా కానీ ఆ సరౌండింగ్ ఆర్గన్స్కి ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది, దెన్ ఇట్ స్కిప్స్. అంటే బ్లడ్ స్ట్రీమ్ నుంచి కానీ లింఫాటిక్ స్ట్రీమ్ నుంచి కానీ ఇట్ గోస్ మచ్ మోర్ అహెడ్ దెన్ వాట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ లోకలీ. సో దట్ ఈస్ వై ద నేమ్ క్యాన్సర్. అంటువ్యాధి కాదు అని ఎందుకన్నానంటే ఒక్క పర్సన్లో ఉండే క్యాన్సర్ సెల్స్ వేరే వాళ్ళ దగ్గరికి పెట్టినా కానీ ఇట్ విల్ నాట్ ఫార్మ్ ఎ క్యాన్సర్ ఇన్ దర్ బాడీ బికాస్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ దట్ ఫార్మ్స్ ఇన్ అవర్ ఓన్ బాడీ. మన ఓన్ సెల్స్లో ఆ కంట్రోల్ మెకానిజం అంటే మ్యూటేషన్స్ వచ్చి ఆ నార్మల్ సెల్ డివిజన్లో ఉండేటువంటి కంట్రోల్ మెకానిజమ్స్ తప్పినందుకు మన బాడీలోనే వచ్చింది. మన బాడీలో ఉండే క్యాన్సర్ సెల్ని వేరే వాళ్ళ బాడీలో పెట్టినా కానీ ఇట్ డజంట్ గ్రో. ఓకే. ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు అవర్ బాడీ, బట్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఎనీవేర్ ఇన్ అవర్ బాడీ. సో దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్. సో వన్స్ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత రికరెన్స్ అనేది మళ్ళీ ఉండదా క్యాన్సర్ పేషెంట్స్కి? అండ్ దిస్ ఈజ్ అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ వెరీ గోల్ ఇన్ ట్రీటింగ్ క్యాన్సర్ అంటే మనం ఏ పేషెంట్ అయినా క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసే ముందు ఈ పేషెంట్ ట్రీటబుల్లా కాదా అని చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే పెట్ సిటీ స్కాన్ కానీ వేరే సిటీ స్కాన్ కానీ చేస్తాం. అంటే ఒక హద్దుకు మీరే పెరిగిన తర్వాత లేదంటే స్ప్రెడ్ అయిన తర్వాత వీ నో దట్ వీ కెనాట్ క్యూర్ దెమ్. ఓకే, అలా ఉంటుంది. దట్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. స్టేజ్ 4 అన్నది బ్రెయిన్కి వెళ్ళింది, లంగ్ వెళ్ళింది, బోన్ వెళ్ళిందంటే ఒక 5-6 సబ్సైడ్స్ వచ్చిందంటే అన్నిటికీ మనం సర్జరీ చేయలేము. ఓకే. బికాస్ పేషెంట్ సర్జరీ తర్వాత దే హ్యావ్ టు లివ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. సో లివర్ కూడా, బోన్ కూడా, బ్రెయిన్ కూడా అయితే తీయలేము. సో వీ నో దట్ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ. ఒకవేళ చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉంటే అండ్ వీ నో ఇట్ ఈస్ బియాండ్ ట్రీటబుల్ స్టేజ్, వీ జస్ట్ టెల్ దెమ్ దట్ విల్ గివ్ మెడికేషన్స్ అండ్ కంట్రోల్. ఓకే. కానీ అటువంటి స్టేజ్ కాదు, అర్లీ స్టేజ్ అన్నప్పుడు ఆర్ మెయిన్ గోల్ ఇస్ ఏ విధంగా అయినా ఈ పేషెంట్ని ట్రీట్ కూడా చేయాలి, క్యూర్ కూడా చేయాలి అండ్ ఫ్యూచర్లో రికరెన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది మనం తగ్గించాలన్నది. దట్ ఈస్ వై దేర్ సో మచ్ సైన్స్ ఇన్ ఇట్. మేము సర్జరీ చేసేటప్పుడు వి జస్ట్ డోంట్ రిమూవ్ ద ట్యూమర్, దాని పక్కన ఉండే మార్జిన్స్ కూడా తీస్తాం, ఒక 1-2 సెంటీమీటర్స్ నార్మల్ టిష్యూ కూడా తీస్తాం. ఓకే. వి జస్ట్ డోంట్ రిమూవ్ ద ట్యూమర్, వి ఆల్సో రిమూవ్ ద లింఫ్ నోడ్స్. అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడ స్ప్రెడ్ కావచ్చు అని అనలైజ్ చేసుకొని ఆ సైట్కి కూడా వెళ్ళి అక్కడ ఉండే లింఫ్ నోడ్స్ కూడా తీస్తాం. ఒకవేళ హై రిస్క్ ట్యూమర్ ఉంటే సర్జరీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వీ గివ్ దెమ్ కీమోథెరపీ దట్ యాక్ట్స్ ఆన్ ద ఎంటైర్ బాడీ. కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, స్టిల్ వీ ఇన్సిస్ట్ దట్ యూ టేక్ ఇట్. ఎందుకు అంటే ఒకసారి క్యూర్ అయిన తర్వాత కూడా మైక్రోస్కోపిక్ ట్యూమర్ సెల్స్ అనేటివి బాడీలో ఉండొచ్చేమో, స్కాన్లో కనిపించినవి, మనకి ఏ టెస్ట్లో రానేటివి. వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ఇన్ సమ్ స్టేజెస్ క్యాన్సర్ సెల్స్ ఆల్రెడీ మన బ్లడ్ స్ట్రీమ్లో పాకుతూ ఉండొచ్చేమో. ఆ రిస్క్ కూడా తగ్గించడానికి వీ గివ్ ఆల్ దీస్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. సో కరెంట్లీ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీ ఆఫర్ ఈజ్ యూజువలీ ఎవిడెన్స్ బేస్డ్. అంటే ఆల్రెడీ ఏదో కంట్రీలో లేకపోతే సెంటర్లో రీసెర్చ్ అయ్యి
ఈ క్యాన్సర్కి ఈ స్టేజ్కి దిస్ ఇస్ ద ఆప్టిమమ్ ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ టు క్యూర్ ద పేషెంట్, ఆల్సో టు డిక్రీజ్ ద ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ రికరెన్స్. దట్ ఈస్ వెన్ వీ గివ్ ఎ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ప్లాన్. అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సర్జరీతో పాటు కీమో ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా, లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వాలా, ఇదంతా ట్రీట్మెంట్ ఎందుకు చేస్తామంటే ఫ్యూచర్లో క్యాన్సర్ మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్సెస్ తగ్గించడానికి. బట్ వేర్ వీ ఫెయిల్ ఇస్ దట్ ఛాన్సెస్ యూజువలీ నెవర్ బికమ్ జీరో. సో ఒక 100 పేషెంట్స్కి 100 పేషెంట్స్ సేమ్ స్టేజ్ సేమ్ క్యాన్సర్ టైప్ని ట్రీట్ చేసిన తర్వాత విత్ ద బెస్ట్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీ హ్యావ్, స్టిల్ 2 to 5 పేషెంట్స్ క్యాన్ రికర్ అగైన్. ఎవరు ఆ 2 పేషెంట్స్, ఎవరు ఆ 5 పేషెంట్స్ అని ముందుగానే మనం చెప్పలేం. అలా అని చెప్పి ఇఫ్ యూ డోంట్ ట్రీట్ ఆల్ ఆఫ్ దెమ్, వీ నో దట్ క్యాన్సర్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇన్ దెమ్. ఆర్ ఇఫ్ యూ డూ అన్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్, వీ నో దట్ ఆ 2 to 5 కాదు 20 పీపుల్లో వెనక్కి వస్తుందని. సో కరెంట్లీ విత్ ద బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ వీ హ్యావ్ అండ్ ద వరల్డ్ ఓవర్ ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్, ఆల్ our treatments are tailored so that the risk of recurrence, అంటే మళ్ళీ తిరిగి రావడానికి at the least possible way, వేర్ వీ మీకు చెప్పినట్లు వేర్ వీ హ్యావ్ టు రీచ్ ఇస్ ఆ తిరిగి వచ్చే నంబర్ అనేది 0 కావాలి మనకు. దట్ ఈస్ వేర్ అవర్ రీసెర్చ్ ఇస్. కానీ వీ హ్యావెంట్ రీచ్ దట్ స్టేజ్. ఇన్ సమ్ క్యాన్సర్స్ వీ హ్యావ్, ఇన్ సమ్ వీ హ్యావ్ నాట్. ఇప్పుడు స్టేజ్ 1లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత వారికి ఒకవేళ కీమోథెరపీ కూడా అవసరం పడితే ఇచ్చిన తర్వాత ద ఛాన్సెస్ ది రికర్ ఇస్ వెరీ లో, చాలా తక్కువ. ఒక 1000 పేషెంట్స్లో ఒకరో ఇద్దరు అనుకోవచ్చు. అదే స్టేజ్ 3 క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అదే సర్జరీ అదే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత స్టిల్ ద ఛాన్సెస్ దట్ దే కమ్ బ్యాక్ ఇస్ హయ్యర్ దెన్ స్టేజ్ 1 to 3. అదే డిఫరెన్స్. స్టేజ్ 1 కూడా క్యూరబులే, స్టేజ్ 3 కూడా క్యూరబులే. బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ హౌ వీ క్యూర్ దెమ్. ఓకే. జనరల్గా మన దగ్గర క్యాన్సర్ అంటే అబ్బో అదొక భయంకరమైన వ్యాధిలాగా చూస్తుంటారు, భయపడిపోతుంటారు. ఈ మధ్య మనం న్యూస్లో నేను విన్నది ఏంటి అని అంటే, ఇంకా క్యాన్సర్కి భయపడాల్సిన అవసరం లేదు, దానికి ట్రీట్మెంట్ మందులు వచ్చాయి అనేది ఒకటి వింటూ ఉన్నాం. బయట కంట్రీస్ నుంచి మందులు రెడీగా ఉన్నాయి, దానికి ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఎంతవరకు నిజం? అది మీరు ఎవ్రీ 2 వీక్స్కి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ఆఫ్ దీస్ న్యూస్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇండియా ఈజ్ నో లెస్ నౌ. వరల్డ్ ఓవర్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నా కానీ అది ఇండియాకి ఆల్రెడీ వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. దెర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ విచ్ ఆర్ డెడికేటెడ్ టు క్యాన్సర్ కేర్ అలోన్ ఇన్ అవర్ కంట్రీ, అండ్ సమ్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు ఇండియా ఫర్ సచ్ కేర్. సో వేరే కంట్రీలో ఉంది, ఇక్కడికి ఇండియాకి రావట్లేదు అన్నది ఏం లేదు. ఓకే. సో అండ్ ప్లస్ ఎట్లా ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఆర్ కనెక్టెడ్ విత్ సోషల్ మీడియా, ఈవెన్ అమాంగ్ ఆంకాలజిస్ట్ కానీ డాక్టర్స్ కానీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ కనెక్టెడ్. ఎక్కడో జరిగిన రీసెర్చ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది, ఎక్కడో ఇన్వెంట్ అయిన డ్రగ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే క్యాన్సర్ అనేది ఒక జబ్బు అయితే కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్. అంటే లివర్ క్యాన్సర్ వేరే, బోన్ క్యాన్సర్ వేరే, లంగ్ క్యాన్సర్ వేరే. లంగ్ క్యాన్సర్లో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. సో నవ్ అండ్ దెన్ ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్లో ఒక స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉండేటువంటి స్పెసిఫిక్ క్యాన్సర్లో ఒక కొత్త డ్రగ్ ఇన్వెంట్ చేసి ఉండొచ్చు. ఓకే. సో ఓన్లీ డాక్టర్స్ నో దట్. అంటే లంగ్ క్యాన్సర్లో ఈ స్పెసిఫిక్ సబ్ టైప్లో ఈ మ్యూటేషన్ ఉంటే ఈ కొత్త డ్రగ్ వచ్చింది, అది రీసెర్చ్లో ఉంది అని. కానీ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పటికి అది ఎట్లా మారుతుందంటే ఆ లంగ్ వెళ్ళిపోతుంది, ఓన్లీ క్యాన్సర్ మిగులుతుంది, ఎటువంటి మ్యూటేషన్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో క్యాన్సర్కి ఒక డ్రగ్ వచ్చిందని ఒకటే బయటకు వస్తుంది. సో పేషెంట్స్ కమ్ టు అస్, వీ క్లారిఫై టు దెమ్, అమ్మ మీకుండే క్యాన్సర్ కోసం కాదు ఇది, ఇట్స్ ఎ వెరీ స్పెసిఫిక్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, బహుశా ఫ్యూచర్లో వేరే క్యాన్సర్స్ కూడా రావచ్చు అని. సో దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ వీ యూజువల్లీ కీప్. ఓకే. జనరల్గా ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, నాకు ఇప్పటికిప్పుడే ట్రీట్మెంట్ కావాలి, నయం కావాలి అనేసి కూర్చుంటారు చాలా వరకు. ఎట్లా వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్, క్యాన్సరే కానీ అది చిన్నది పెద్దది ఏ రోగం అయినా కూడా దానికంటూ ఒక టైం ఇవ్వాలి. లైక్ ఎవ్రీబడి ఒక రోగం వచ్చిందంటే దానికి ఒక మెడిసిన్ పర్టికులర్గా ఇవ్వాలి, ఇన్ని రోజులు అని వేసుకునేది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు? లైక్ మెంటల్గా కూడా, ఫ్యామిలీ ఉంటుంది. ఇండియాలో వీ ఫేస్ విత్ బోత్ ద ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోరు. దే టేక్ ఇట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ డిసీజ్. డాక్టర్ దగ్గరికి రారు, ఒక టెస్ట్ రాసిన తర్వాత 1 month తర్వాత రిపోర్ట్తో వస్తారు, నెక్స్ట్ అడ్వైజ్ ఇంకొక మంత్ డిలే చేస్తారు. అటువంటి పేషెంట్స్ ఓన్లీ 1 advice, ఎస్పెషలీ విత్ క్యాన్సర్. క్యాన్సర్ విల్ నాట్ వెయిట్. సో అది ఎంత స్పీడ్లో గ్రో అవుతుందని కూడా ఎవరికీ తెలియదు. సో మీకు అయినంత త్వరలో యూ హ్యావ్ టు టేక్ యువర్ ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్స్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ద అదర్ థింగ్ ఈజ్ ఆల్సో ట్రూ.
ఈరోజు మార్నింగ్ డయాగ్నోజ్ అయిన తర్వాత దే వాంట్ దే ట్రీట్మెంట్ టు బి స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. దే ఫీల్ ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఏమైపోతుందో అని. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఒక గడ్డ, ఒక బ్రెస్ట్లో లంప్ 6 months నుంచి ఉండిండొచ్చు. ఓన్లీ టుడే దే హ్యావ్ కమ్ అండ్ గాట్ ఎ బయాప్సీ అండ్ గాట్ ద రిపోర్ట్. సడన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ దే వాంట్ ట్రీట్మెంట్. ద థింగ్ ఈజ్, డయాగ్నోసిస్ అయిన తర్వాత వీ నీడ్ టు ప్లాన్ ద ట్రీట్మెంట్ ప్రాపర్లీ. సో క్యాన్సర్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్లో ఉదాహరణకు క్యాన్సర్ అని రిపోర్ట్ రావచ్చు, కానీ అది ఎటువంటి సబ్ టైప్, అది పెట్ సిటీ లేకపోతే సిటీ స్కాన్ రిపోర్ట్ ఏంటి, స్ప్రెడ్ అయిందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే వీల్ బీ ఏబుల్ టు గివ్ దెమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. క్యాన్సర్ ఉంది అన్నది ఇట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద పజిల్ అంతే. సో వాట్ సబ్ టైప్ ఇట్ ఈస్, ఈఆర్పిఆర్ పాజిటివా, HER2 నెగిటివా, HER2 పాజిటివా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే what specific treatment to give them, whether to offer them surgery first or chemotherapy first or other targeted therapy first అనేది తెలుస్తుంది. Only if you wait for that report, then you will be able to get the best treatment. ఆ వెయిటింగ్ పీరియడ్లో డెఫినెట్లీ 3-4 days వెయిట్ చేయాల్సి వస్తుంది. పేషెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్, ఈ 3-4 daysలో జంప్ అవుతుందేమో అని, విచ్ ఈస్ నాట్ ట్రూ అగైన్. సో వీ టెల్ దెమ్ దట్ 3-4 daysలో ఏం కాదు. దెర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ డెఫినెట్లీ నీడ్. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంటే మన ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ కాని ఇన్ఫర్మేషన్ అంటే దట్ ఈస్ ఓకే, వీ డోంట్ మైండ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఇట్. బట్ ఎనీథింగ్ ఎల్స్, లైక్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్లో మనకు మ్యూటేషనల్ స్టేటస్ కానీ లేకపోతే ఈఆర్పిఆర్ స్టేటస్ కానీ కావాలి అన్నప్పుడు వీ జస్ట్ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 3-4 days. ఏమి కాదు ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ యాక్సిడెంట్. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ వెళ్తుందంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎమర్జెన్సీ యాజ్ ఎ fracture or something else. Okay.